శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం ప్రహ్లాదుడిని అనేక రకాలుగా బాధ పెట్టినప్పటికీ అతను చనిపోకుండా ఉండడం, తనకి ఆ విష్ణుభక్తి ఎలా వచ్చిందో అనే విషయాన్ని చెప్పడం, అది చూసి భగవంతుడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా అని అడిగితే ప్రహ్లాదుడు ఏ రకంగా చెప్తున్నాడు అని విషయాన్ని దగ్గర ఆగాం. ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అని చెప్పి అడిగిన హిరణ్యకశిపుడి మాటలకి, నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతామేమిటి, ఇది ఒక వెర్రి ప్రశ్న, ఇందుగల డబ్బులేడని సందేహం వలదు, ఛత్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే కలడు, దానవాద్రుడి వింటే జ్ఞాననేత్రంతో చూస్తే దంతి కనబడదు, దారు కనబడుతుంది, ఆభరణం కనబడదు, స్వర్ణం కనబడుతుంది, పాత్ర కనబడదు, మట్టి కనబడుతుంది. జ్ఞాననేత్రంతో చూడు, ఉన్నది నారాయణుడు ఒక్కడే, అంతటా స్వామి ఉన్నాడు, నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఒక పక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవస్యం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేశాడు. నాట్యం చేసేస్తూ, నాన్న ఈశ్వరుడు ఎక్కడ లేడు అని అడుగు, ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు, రాత్రులందు పగలనందు ఆకాశమందు పైన మధ్యలో సర్వభూతముల యందు అగ్నియందు ఓంకారమునందు సమస్త ప్రపంచతమునందు నిగుడీకృతమై ఉన్నాడు, ఆయన లేని ప్రదేశం లేదు అన్నాడు. అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక చోటు చూపిస్తాడు, అంతటా ఉన్నవాడు ఎప్పుడూ ఉన్నాడు, కానీ పరమాత్మ అంతటా ఉన్నాడనే మాటను నిజం చెయ్యాలి, తన భక్తుల మాట నిజం చెయ్యాలి. కాబట్టి శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చిన మరక్షణం అవతార ప్రయోజనం నెరవేరిపోవాలని, హిరణ్యకశిపుడు నశించాలని, స్థావరజంగమాత్మకమైన ఈ సమస్త ప్రపంచమునందు కూడా నరసింహాకృతిని దాల్చి చంపడానికని సిద్ధమై ఈశ్వరుడు ఉన్నాడని నిరూపించడానికి శ్రీ మహావిష్ణువుడు సమాయత్తమవుతున్నాడు. ఆ రోజున బ్రహ్మాండములే నరసింహాకృతిని దాల్చాయి. అటువంటి స్థితిలో హిరణ్యకశిపుడు ఒక స్తంభం వైపు వేలు చూపించి, ఈ స్తంభం నందు ఉన్నాడా అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు అనుమానమా అన్నాడు. అయితే చూపించు అన్నాడు. నేను చూపించేది ఏమిటి, నువ్వు అడుగు వస్తాడు అన్నాడు ప్రహ్లాదుడు. అంతే కదండి, మనం భగవంతుడిని అడిగితే ఆయన కనిపిస్తాడు, కానీ మనం చూపించమేమిటి ఇంకొకరికి. అలా అనేసరికి వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం మీద నుంచి దిగి గద ఎడమ చేతితో పట్టుకుని కుడి అరచేతితో స్తంభం మీద ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమైన మెరుపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసే మెరుపు ఎలా ఉంటుందో అటువంటి మెరుపు వచ్చింది. ఆ మెరుపు కాంతికి అక్కడ ఉన్నవాడంతా సుహతప్పి పడిపోయారు. ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పులు వస్తాయో అంత భయంకరమైన ధ్వనులు వచ్చాయి. మహానుభావుడు అపారమైన తేజోవంతమైన పాదములతో, పాదములకు అలంకరింపబడిన మణిమంజీరములతో, బలిష్టమైన తొడలతో, గుండ్రని పిక్కలతో, అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దాని మీద పెట్టబడిన మొలనూలుతో, మొలనూలు నుంచి వస్తున్న చిరుగంటల సవ్వడితో, పిడికిలితో పట్టుకోవడానికి వీలైనంత సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్లిన నాభితో, కఠినమైన శిరవంటి విశాలమైన వక్షస్థానంతో, అనంతమైన బాహువులతో, శంఖచక్ర గదాపద్మ తోరణములను గండ్రగొడ్డలిని పట్టుకున్నవాడే, చక్కటి పొడుచుకు వచ్చిన చూపుకొమ్మతో, గాలికి అలల్లాడే నవపల్లవములు ఎలా ఉంటాయో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషంతో కూడిన పెదవితో, ముత్యము వంటి దంతపంక్తితో, ముందర పర్వతం గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికారంధ్రములతో, తూర్పు కొండ మీద ప్రకాశిస్తున్న 2 సూర్యుల అన్న నేత్రములతో, విశాలమైన పాలభాగంతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచ్చితమైన కిరీటంతో, అటూ ఇటూ శిరస్సులు కలుపుతుంటే ఆయన రోమముల ఆకాశమంతా వ్యాపించి కొడితే ఆకాశమునందు సంచరించే సిద్ధుల విమానపు అన్ని కింద పడిపోయాయి. ఆనాడు స్తంభంలోంచి బయటకు వచ్చి గర్జన చేసి గాలితే ఆ ధ్వనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలైపోయింది. ఎక్కడ వాడక్కడ స్తంభీభూతులై ప్రళయం వస్తోందని అనుకున్నారు. ఇటువంటి మూర్తిని చూసి కూడా హిరణ్యకశిపుడు దుస్సాహసం చేశాడు. కత్తి పట్టుకుని స్వామి మీద పడ్డాడు. ఇంటి పెద్ద చతుర్ముఖ బ్రహ్మగారి మాట నిజం చేయాలి, అందుకని ఆ స్తంభంలోంచి బయటకు వచ్చి చంద్రహాసమును దూస్తున్న హిరణ్యకశిపుని ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞ చేశాడో
అలా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను నాగుపాము ఒడిసిపట్టినట్టు తన ఎడమ చేతితో హిరణ్యకశిపుడు తొడపట్టుకుని గడప దగ్గరకు తీసుకువెళ్లి ప్రళయకాలంలో వచ్చే ధ్వనిలాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కూర్చుని తన తొడల మీద పడేసి భయంకరమైన కనుబొమ్మలను వేయి ఇంద్రధనస్సులను ఒక్కసారి విరిచినట్టు ముడివేసి ఘోరమైన స్వరూపంతో ఇలా చూస్తుంటే మెరిసిపోతున్న దాష్ట్రలు, ఆ నోరు, కాలవాగు వేలాడుతున్నట్టు ఉన్న నాలుక, పెద్ద పెద్ద గోళ్ళు, అటువంటి స్వామి తన బాహువులనెత్తి తన గోళ్ళు చూపిస్తుంటే ఆయన స్వరూపమును చూసి కాళ్ళు చేతులు వేలాడేసి ఆయనకు లొంగిపోతే ఆగ్రహంతో తన భక్తుడిని ఇన్ని కష్టములు పెట్టాడన్న క్రోధంతో మాట తప్పకుండా ఇంట్లో కాదు బయట కాదు మధ్యన గడప మీద, ఆకాశంలో కాదు భూమి మీద కాదు, తన తొడల మీద అస్త్రము కాదు శస్త్రము కాదు, ప్రాణము ఉన్నది కాదు ప్రాణము లేనిది కాదు, గోడ చేత. గోడకి ప్రాణం ఉంటుందా అంటే అవి పెరుగుతాయి, కత్తిరించేసినప్పుడు అవి నొప్పి అనిపించవు కాబట్టి ప్రాణం లేకుండా ఉన్నవే అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి గోడ చేత. కింద కాదు పైన కాదు, తొడల మీద, మనిషి కాదు జంతువు కాదు, నరసింహావతారంలో అంటే పైన పులి ముఖము, కిందంతా నరుడిగా ఉండే స్వరూపము, భయంకరమైన స్వరూపంతో విశేషమైన క్రౌర్యంతో ఆ గోడను పొట్టలోకి దింపి భేదించి ఆనాడు భూమిని తవ్వడానికి తన గోలు ఎలా వాడతారో ఆ గోళ్లను అలా వాడి హృదయము పట్టుకుని పైకి తీసి గండ్రపుట్టలు పెట్టి ఉరప్పంజరమును బద్దలు కొట్టి హృదయ క్షేత్రమును చేతితో పట్టుకుని గుండె కింద నలిపివేసి ఆ గంటలు తెంపి ముక్కలు చేసి తుప్పి అవతల పారేసి నెత్తురు తీసి దోశలతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడలో వేసుకుని ప్రళయగర్జన చేస్తూ నృసింహావతారం నిలబడింది. చంద్రశేఖర పరమస్వామి వారు అంటారు, అసుర సంధ్య వేళలో కేవలం పరమశివుని దర్శనమే తప్ప అన్య దేవతా దర్శనం చెయ్యరు. కానీ అర్ధరాత్రి లేదు, అసుర సంధ్య లేదు, ఉదయం లేదు, రాత్రి లేదు, సత్కాల పూజలు అందుకున్న పరమశివుల అసుర సంధ్య వేళలో కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన మూర్తి నరసింహమూర్తి అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పారు. ఆరోగ్యానికి రక్ష, ప్రాణములకు రక్ష. ఆయనను నమ్ముకున్న వారికి లోటు లేదు. ఆయనను ఉగ్ర నరసింహుడని పిలిచారు. ఆయన వెళ్లి లేచి సింహాసనం ఎక్కుతుంటే అసురగణములు మీద పడ్డాయి. అనేకమైన చేతులు పైకెత్తి ఆయుధములతో కొన్ని కోట్ల అసురులను అక్కడే మట్టుపెట్టాడు. సింహాసనం ఎక్కి పాదపీఠం మీద పాదములు ఉంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరూ వచ్చేశారు. స్వామిని అనేక విధులు స్తోత్రం చేశారు. కానీ ఆయన గార్నిల్లుతున్న శబ్దములకు, ఆయన చేస్తున్న ప్రళయగర్జనలకు ఎవరూ తట్టుకోలేకపోయారు. ఎవరూ దగ్గరకు వెళ్ళలేకపోయారు. వెళ్ళలేక భయపడిపోతున్న సమయంలో అమ్మవారిని చేరి, అమ్మా నీవు నిత్యానపాయనివి, నీవు మాత్రమే ఆ స్వామివారి స్వరూపం ప్రళయ శాంతిని ఉపశాంతిని చేయగలవు, నీవు స్వామివారి దగ్గరికి వెళ్ళు అని కోరారు. అప్పుడు సృష్టిలో ఎన్నడూ లేని విచిత్రం జరిగింది. ఆవిడంది, ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉన్నది, కానీ నేను సేవించే స్వామివారి ముఖమండలంలా లేదు. నా స్వామిలా ఎప్పుడు నవ్వుతూ ఉండే దయారసంతో కూడిన ముఖం కాదు. ఆయన ముఖం చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఆ శరీరం ఏమిటి? మృగం కాదు, నరుడు కాదు. ఆ నరసింహావతారం, ఆ రక్తంలో మెడలో ప్రేగులు, ఆ దర్శనం చేసేటప్పటికే భయం వేస్తుంది. ఇది భార్య దగ్గరికి వెళ్ళడానికి సాహసించే మూర్తి కాదు అంది. అప్పుడు బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు. అయినా ఆ రోజు ఆయన చేసిన గర్జనలు ఆగలేదు. అప్పుడు చంద్రముఖ బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి, నాయన నరసింహుడు భక్తపరాధీనుడు, నీవు వెళ్ళు అన్నారు. అంటే మహానుభావుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగం పడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్నవాడు, పిడుగులు పడేటట్లుగా పలుకుతున్నవాడు ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించి తల మీద చేయి వేసి 2 చేతులతో పట్టుకు తీసుకువచ్చి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నిజంగా ఆ ప్రహ్లాదుడు ఎంతటి అదృష్టవంతుడండి. ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు, స్వామి నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదము తాను ఇక నిన్ను ఆవిష్కరింపలేనని వెనుతిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశంలో పుట్టిన బాలుడని నేను ఏం స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి నేను తపం చేశాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, లేదా ఏదో క్రతువు చేశాను, ఈ కర్మ చేశాను, ఆ కర్మ చేశాను అంటే అలా నీవు కర్మలకు లొంగిపోయేవాడు కావు.
ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యం ఏర్పడి ఈశ్వరుని సంతతము ధ్యాననిష్ఠ ఎందు కొలిచిన వాడెవడో అటువంటి వాడిని నొక్కి లొంగిపోయే స్వరూపం ఉన్నవాడివి. నీవు సృష్టికర్తవి, స్థితికర్తవి, ప్రళయకర్తవి, అంతటా నిండి నిగుడీకృతమైన వాడివి. అటువంటి స్వామివి ఇవాళ నా యందు కరుణించావు అన్నాడు. ఈ మాటలకు ప్రసన్నుడైపోయి ఆ రోజున నరసింహస్వామి అన్నారు, ప్రహ్లాద, ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి ప్రహ్లాదుడు అన్నాడు, అందరూ నీ రూపం చూసి భయపడ్డారు, నేను నీ రూపం చూసి భయపడలేదు. నాకు నీవెప్పుడూ తండ్రివే. నేను సంసారములకు భయపడతాను, కామక్రోధములకు భయపడతాను, నేను నాది అనే భావనలకు భయపడతాను. నాకు వరం ఇస్తానని నన్ను మరల మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రి? నాకేమీ వద్దు. సంతతము నీ పాదాంబుజ సేవ కటాక్షించు, నీ నామం చెప్పుకునే అదృష్టమును కటాక్షించు, నీ కథలు వినే అదృష్టాన్ని కటాక్షించు, నాకు ఇంకేమీ వద్దు అన్నాడు. అసలు అలా కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? అప్పుడు నరసింహస్వామి అన్నారు, అసలు నీలాంటి భక్తుడు ఎక్కడ ఉన్నాడురా ప్రహ్లాద? నిన్ను చూసి పొంగిపోతున్నాను. నీవు ఏదో ఒకటి అడగకపోతే నేను ఇంత ప్రయత్నం చేసినందుకు నాకు తృప్తి ఉండదు. నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగవలసింది అని అన్నాడు. ఈశ్వరుడు ప్రహ్లాదుడిని వేడుకుంటున్నాడు. అది భక్తి. భక్తుడు అంటే ఆయనకు ఉండే గౌరవం. అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు, ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు నా తండ్రి, అజ్ఞాని, తెలియదు. ఎదురుగుండా నీవే వచ్చి నిలబడి నీ పరమ పవిత్రమైన తొడల మీద వేసుకుని నీ ముఖార విందమును అంత దగ్గరగా చూపించావు. అప్పుడైనా రెండు చేతులు కలిపి నమస్కరించినట్లయితే నా తండ్రి బతికిపోయి ఉండేవాడు. ఎంత అమాయకుడో! రెండు చేతులు కలపలేకపోయాడు, దారుణంగా చచ్చిపోయాడు. తండ్రి, అతను ఎన్ని నీచ యోనులలోకి వెళతాడో! అలా వెళ్లకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే, నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చాడు కాబట్టి నేను సంతోషిస్తాను అన్నాడు. అంటే స్వామి నరసింహస్వామి పెద్ద నవ్వు నవ్వి అన్నాడు, ప్రహ్లాద, నీ చారిత్రము ధన్యము. ఎంత గొప్ప వరం అడిగావు. ఏనాడు నీ తండ్రి నేను కూరలు పిప్పి పళ్ళు చూపిస్తూ కోడు అతని కడుపుపై నుంచి నా నేత్రములతో చూస్తూ ఉంటే అతి దగ్గరగా మహర్షులు మునీంద్రులు కూడా చూడని నా రూపములు తేజోహీనుడైన అలా చూస్తూ ప్రాణములు వదిలాడో ఆనాడే నాకు దగ్గరైపోయాడు. అందుకని నీవు నీ తండ్రి గురించి బెంగ పెట్టుకోవద్దు. రాజ్యపాలన చేసి వంశము వృద్ధిలోకి తెచ్చుకో అని స్వామివారు ఆనాడు మనకందరికీ గొప్ప వరమును కటాక్షించారు. అదే మనందరం కూడా తప్పకుండా స్మరించవలసిన పద్యం. ఆ పద్యంలో స్వామి అన్నారు, ఈ పద్యాన్ని మనం రోజు చదువుకున్నా విన్నా ఎంతో అదృష్టవంతులు అవుతాం. ఈ జన్మకి ఇంకా చాలు, ఇతర యోనులలో పుట్టాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఇది మహా ఉపకారమైనటువంటి శ్లోకం. శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద శత్రు సంహారము రుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్ర సంసారము ఎప్పుడైనా సువిచారత విన్న పఠించిన శుభకారము తోడనే భయము కలిగిన లోకము చెందు భూవరా. ఈ ప్రహ్లాదోపాఖ్యానము ఎవరు పరమభక్తి శ్రద్ధలతో చేతులు కైమూర్చి ఈశ్వరుడు ఉన్నాడు అన్న పూనికతో వింటున్నారో, ఉగ్ర నరసింహమూర్తి అయిన తన భక్తులను బాధపెట్టిన వాడి పట్ల కోపము తెచ్చుకున్న స్వామిమూర్తి వర్ణనను వింటున్నారో, మళ్లీ భక్తుడు చేసిన స్తోత్రములకు ప్రసన్నుడైన మూర్తి కథను విన్నారో, అటువంటి వారికి ఇంకా యమధర్మరాజు దర్శనము ఉండదు. వారికి ఇక్కడే నేను భక్తి కర్మని, వైరాగ్యమును, జ్ఞానమును ఇచ్చి జ్ఞానం చేత మోక్షమును ఇచ్చి వారందరినీ తరింపజేస్తాను అని అభయం ఇచ్చారు స్వామి. కాబట్టి మనందరం కూడా ఈ ప్రహ్లాదోపాఖ్యానం విన్నాం కాబట్టి అది మళ్ళీ 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 విని మనం మోక్షాన్ని పొంది స్వామి దగ్గరికి వెళ్ళచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రహ్లాదోపాఖ్యానం విన్నప్పుడు కాస్త శ్రద్ధగా అది చదువుకుని మళ్ళీ మళ్ళీ శ్రద్ధగా విని, ఒకసారి విన్న తర్వాత అయిపోయింది కానీ పక్కన పెట్టేయకండి, ఇంకొకసారి వినండి. రోజుకి 2-3 ఆడియోలు కనుక విన్నారనుకోండి, చక్కగా ఒక అరగంట ఏదో పని చేసుకుంటూ అంటే టీవీ చూస్తూ వినమని అది కాదు. ఇంట్లో చూడండి, ఆడవాళ్ళు కూరలు అవి తరుపుకుంటూ వంట చేసుకుంటూ పక్కన పెట్టుకుంటే భక్తితో చేసిన వంట కూడా చాలా రుచికరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సేవ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ రోజుతోటి ప్రహ్లాదోపాఖ్యానం అయిపోయింది. ఇక రేపు 8వ స్కందంలో ఒక మహోత్కృష్టమైన భాగాన్ని మనం తెలుసుకుందాం. ఇక రేపటి పారాయణంలో
ఆ విషయం ఏమిటి అనే విషయాన్ని అది అష్టమ స్కందంలో ఎటువంటి కథ చెప్తున్నాడు, మనం ఎటువంటి విషయాలను తెలుసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.